ప్రియమైన వర్లారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? వాక్యము చదువుకుందాము. యోవేలు రాసిన గ్రంథము 10వ అధ్యాయము. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గంలో చేడి, మీ పోటికత్తులు చెడగొట్టి ఈటెలు చేడి. బలహీనుడు నేను బలవంతుడిని అనుకొనవలెను. ఎలాగంటే మీ కర్రలు చెడగొట్టుడి అంటున్నారు. మీ కర్ర అనగా మన యొక్క జీవితానికి కర్రకి ఒక పోలిక ఉంది. మానవుడు చనిపోతే కర్రతో తగలబెడతాడు. అంటే మానవుడికి కర్రకి చాలా సంబంధం ఉంది. మీ కర్రలు చెడగొట్టుడి, మీ జీవితాలను మార్చుకొనుడి అని అర్థం. చెడగొట్టి ఖడ్గములుగా, పొదునైన ఖడ్గములుగా, దేవుని కొరకు వాడబడే వాటిగా, షార్ప్ అయిన వాటిగా మనం మార్చబడాలి అంటున్నాడు. అంతేకాకుండా మీ పోటు కత్తులు చెడగొట్టుడి. పోటు కత్తులు అనగా, పోటు అనగా, అబ్బా ఈ మాట పొడిసింది, పోటేసినట్టు పొడిసింది అంటారు. మరొకటి బాగా చెప్పాలంటే కత్తి ఎలాగుంటుంది? వంకరగా ఉంటుంది. మన బ్రతుకు కూడా మాటల ద్వారా పొడుస్తూ ఉంటాం, వంకర మాటల ద్వారా. ఇక్కడ దానికి స్వాదృశ్యం ఏంటంటే మీ పోటు కత్తులు చెడగొట్టడి. వంకర పోటు పొడిచే మాటల నుండి మనం విడుదల పొందాలంటున్నాడు. అవి మనలోంచి తీసివేసుకుంటే మనం ఎలాగుంటామో తెలుసా? ఈటెల వలె. దావీదు ఈటితో యుద్ధము చేయగా జయమొచ్చింది. యుద్ధానికి ఏమవసరం? ఈటె అవసరం. సాతాను శత్రువుని, వాడి యొక్క అనుచరిని జయించాలంటే ఈటె చాలా అవసరం. ప్రార్థనని ఈటు నీకు నాకు ఉందా? ఉంటే అది మనం ధన్యులమే తల్లి. ఈటె నీకుందా లేదా అని అడుగుచున్నాడు. అంతేకాకుండా మనం బలహీనులుగా ఉంటున్నాం. ప్రతి సమయంలో నాకెందుకులే, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుందిలే అని. నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలమైన కార్యాలు చేయడానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు బలహీనుడు కాదన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నా తల్లి, నా చెల్లి, నీవు బలహీనుడు అనుకుంటే ఎంతకాలం ఈ లోకంలో అలాగే మిగులుతావు. నేను బలవంతుడిని, ప్రభు కొరకు పని చేయగలని నువ్వు అనుకుంటే ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము బలహీనులము, బలవంతులుగా నీ సన్నిధిలో సాధనంగా వాడబట్టుకుని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.